నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలి. ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. సముద్రంలో అల్పపీడనం నీరు, రేపు వర్షాలు, విశాఖ వాతావరణ శాఖ వెల్లడి. విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏప్రిల్ నెల రికవరీ. మేళా ఒకే నెలలో రూ. 1 కోటి పైన సొత్తు రికవరీ. సముద్ర జలాలను పరిరక్షించాలి. మురికి నీరు శుభ్రం చేసి సముద్రంలోకి విడుదల చే మేడపాటి రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, జీవీఎంసీ ప్రత్యేక సమావేశం ఈరోజు మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. అది పార్టీలకు మా స్థాయిలో జరిగే డిస్కషన్ కాదు. యాక్చువల్గా ఇది కూడా వాళ్ళు మాట్లాడుకొని చేసింది అధిష్టానం. మాకు సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి సంతకంతో బీఫామ్ వచ్చింది తప్ప ఇక్కడ ఎవరు కూడా కాదు. ఆయన నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నాం. రేపు టీడీపీకి అవ్వచ్చు, లేదా ఇంకో ఏ పార్టీకి ఇచ్చినా మేము మా 14 మంది ప్లస్ 3 17 మంది టైం కంటే అరగంట ముందు ఉంటాం. క్రమశిక్షణ గల పార్టీ, ఎటువంటి డౌట్ లేదు. మేము ఎప్పుడు ఉన్నాం, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నాం. నిన్న వాళ్ళకేదో చిన్న బిజీలో కమ్యూనికేషన్ గ్యాప్ అవడం, కొంతమంది వాళ్ళకేదో టీడీపీ గురించి నేను మాట్లాడు, మా పార్టీ గురించి ఏమంటే చెప్పండి, నేను మాట్లాడతాను. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ గురించి కానీ నేను మాట్లాడను. ఆగస్టు దాకా కూడా అవసరం ఉండకపోవచ్చు, ఈ ముందే అయిపోవచ్చు. డిప్యూటీ మేయర్ 2 కూడా ఈ ముందే అయిపోయే ఛాన్స్ ఖచ్చితంగా. ఎక్కడైనా ఒకటే చట్టానికి ఎవరు ఇది కాదు కదా, ఖచ్చితంగా వస్తాయి. కోవిడ్ టైంలో మాస్కుల పైన అవినీతి జరిగింది. మాస్కులకు సంబంధించి అనుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు గెలిపించినటువంటి వార్డు ప్రజలైనటువంటి 64 వార్డు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వార్డు ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధిలో ముందుకు పోయాననే విషయం గమనించి ఈరోజు మా జనసేన పార్టీ ఏకగ్రీవంగా మా పార్టీ ఎమ్మెల్యేలందరితో చర్చించి, అదేవిధంగా మా అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. నేను కూడా నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు కార్పొరేటర్గా మంచి పేరు వచ్చింది. అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ ఏదైతే చెప్తుందో అదేవిధంగా
మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఉన్న 9 నెలల్లో కూడా ఏదైతే అవినీతి జరిగాయో తీసి పక్కన పెట్టడమే కాదు, ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో విశాఖ ప్రజలు జీవీఎంసీ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం విషయంలో కూడా అవన్నీ కూడా తొలగిపోయే విధంగా నా వంతు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలి. కార్మికుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి. ప్లాంట్ కార్మికుల సమ్మెకు సంఘీభావ కార్యక్రమంలో వక్తలు ఇలా డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు తక్షణమే నిలుపు చేయాలని, కార్మికుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని, రాష్ట్ర పోలీసులను ప్లాంట్ నుండి వెనక్కు రప్పించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ పోరాట అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ నెల 20న జరగాల్సిన అఖిల భారత సమ్మె దేశ యుద్ధ పరిణామాల కారణం వలన జూలై 9కి వాయిదా పడినట్లు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. ఓకే అండి. ఎం జగ్గునాయుడు, విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. విశాఖ ఉక్కు పరిశ్రమని, అందులో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం అష్టదిగ్బంధం చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలో తొలగిస్తూ ఉంది. దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేసింది. మరో 2,600 మందిని తొలగించడం కోసం సిద్ధపడతా ఉంది. ఉన్న ఫలంగా వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే వీళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వారి జీవితాలు ఏం కావాలి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ పేరు మీద వేల సంఖ్యలో తొలగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం, దుర్మార్గమైనటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, వార్నింగ్ లెటర్ ఇస్తున్నారు, సస్పెన్షన్ గురి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా నిర్బంధం ప్రయోగించి మొత్తం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ని బయటకు నెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆదాని, అంబానీ వంటి మిట్టల వంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టేదానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం కుట్రలు పొందుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వీటిని నిలువరించి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉపాధిని, కాంట్రాక్ట్ ఉపాధిని కాపాడాల్సినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యల్ని ఆపకుండా దానికి వత్తాసు పలికే విధంగా పోలీస్ సిబ్బంది ప్రయోగిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇంతవరకు లేని విధంగా గేట్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వడం లేదు. మీటింగ్లు పెడితే అరెస్టులు చేస్తున్నారు. పరిశ్రమ లోపల డిపార్ట్మెంట్ వారీగా పోలీసులు పెట్టి భయప్రాంతం గురి చేసి అసలు స్టీల్ ఉద్యమం లేకుండా చేయాలని చెప్పి కుట్రపంతో ఉన్నారు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, కార్మికుల్ని కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దాని విరుద్ధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులను వ్యవహరించమని చెప్పి దాన్ని దేశం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని మోడీ ప్రభుత్వం ఎత్తులు తీసుకొచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులుగా తొలగింపులు ఆపాలి. తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. కార్మికుల మీద, నాయకుల మీద అక్రమ సస్పెన్షన్లో తొలగింపులకి వెంటనే విడాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కార్మిక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె అనేది కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అనేది అన్ని కార్మిక సంఘాలన్నీ కూడాను నిరసన ప్రదర్శనలు ఈరోజు చేయాలనేసి కేంద్ర కార్మిక సంఘాలు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ఢిల్లీలోనే
మార్చి నెలలో సమావేశమయ్యి ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే వీరికి పని గంటలు అనేది 8 గంటల పని గంటలు అనేది ఉండాలనేసి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని, ఇటువంటి డిమాండ్ల సాధన కోసం అనేది సార్వత్రిక సమ్మె చేయాలనేసి అనుకున్నారు. అలాగే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, యుద్ధ వాతావరణం అనేది సరిహద్దుల్లో ఉండడం వల్ల జూలై 9వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. జూలై 9వ తారీఖున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె పోరాటం అనేది ఘనంగా అత్యంతంగా వీరోచితంగా ఈరోజు అనేది నిర్వహించడానికి కేంద్ర కార్మిక సంఘాలన్నీ సిద్ధమవుతూ ఉన్నాయి. ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోని కాపాడుకోవాలి. స్టీల్ ప్లాంట్లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ప్లాంట్ అనేది దేశంలో ఉన్నదంటే అది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్. కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా ఈరోజు అనేది స్టీల్ యాజమాన్యం అనేది ప్రవర్తించడం అనేది అత్యంత దుర్మార్గకరమైన విషయం. దీన్ని తిప్పుకొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్లో 2025 ఏప్రిల్ నెల రికవరీ మేళా నిర్వహించారు. ఒకే నెలలో సుమారు 1 కోటి పైన సొత్తు రికవరీ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏప్రిల్ నెలలో 123 కేసులు నమోదయ్యాయని, అందులో 98 కేసులను విజయవంతంగా ఛేదించామని, 81 మంది నేరస్తులను అరెస్టు చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి ఒక కోటి 83,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 robbery case, 5 day HB case, 5 day HB case, 5 night HB case, 10 case, 5 night HB case, 10 snatching case, 24 motorcycle theft case, 24 motorcycle theft case, మిగిలిన గోపాలపట్నంలో అశేష జనవాహినితో తిరంగా భారీ ర్యాలీ ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరంగా ర్యాలీలో మాజీ సైనికులు, ప్రస్తుత సైనికులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొని బ్యాండ్ పార్టీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణబాబు మాజీ సైనికుల్ని ఘనంగా సత్కరించారు. తిరంగా ర్యాలీ గోపాలపట్నం నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ పహల్గామ్లో అమాయక ప్రజల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి
చంద్రబాబుతో పాటు దేశంలోని ప్రజలందరూ మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు పాకిస్తాన్ తీవ్రవాదుల్ని హతమార్చారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. పెహల్గాం దాడిలో అమాయక ప్రజానీకం విహారయాత్రకు వెళ్ళి కుటుంబాలతో గడిపేటువంటి అమాయక ప్రజలు ఏ రకంగా వారి దాడిలో, ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో మనం చూసాం. ఆ తర్వాత పరిస్థితులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో యావత్ దేశం, మన చంద్రబాబు నాయుడు గారు కూడా మేమంతా కూడా మీ వెంటున్నాం, మీరు ఏ నిర్ణయం తీసుకుంటా నిర్ణయంతో ఉంటామని తెలియగా ఈరోజు దేశం అంతా నిలబడింది. మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని ఒక సక్సెస్ చేస్తూ పాకిస్తాన్లో ఉండే ఉగ్ర మూకల పైన వేసినటువంటి దాడులు ప్రత్యక్షంగా మనం చూసాం. ఈరోజు ఏదైతే తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు, మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులు కలయికతో రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం ఉదయం ముసురు వాతావరణం నెలకొంది. తర్వాత పిడుగులు, ఎదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం, బుధవారాల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. మరియు నిన్న మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. కేరళ తీరానికి రాబోయే 4-5 రోజుల్లో కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవహన పరిస్థితులతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరం లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ రాబోయే వారం రోజుల యొక్క వాతావరణం మీద ప్రభావాన్ని చూపించబోతుంది. రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 3వ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో, మిగతా 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, 7వ రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో. విశాఖపట్నంలో మురికి నీరు సముద్రంలో కలవడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర జలాలను పరిరక్షించాలి అని విశాఖ బీజేపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర అన్నారు. మంగళవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేయాలి, సముద్రంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలి, ఆక్సిజన్ లెవెల్ పెరగాలంటే సముద్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, సముద్రంలో నివసించే పగడపు దెబ్బలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన బాధపడ్డారు. ఇలాంటి పగడదెబ్బలు కనుమరుగైపోతున్నాయి. అయితే వారు ఫైండ్ అవుట్ చేసింది కోవిడ్ టైంలో మనకి సుమారుగా ఒక 2 సంవత్సరాల పాటు పొల్యూషన్ తగ్గింది. ఆ సమయంలో మళ్ళీ వీటిని కొంచెం వీళ్ళు గుర్తించి శుభ్రం చేయడం ద్వారా రీజనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో మనం టూరిజం పేరు చెప్పి అక్కడ ఏవో క్రీడలు అయ్యి పెట్టడం ద్వారా మళ్ళీ నాశనం జరుగుతుందని చెప్పి టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. సాగరో రక్షితి రక్షిత, సాగరాన్ని నీవు రక్షిస్తే సాగరం నిన్ను రక్షిస్తుంది అనేది మనం ఖచ్చితంగా నమ్మితరాలి. ముఖ్యంగా విశాఖ ప్రాంత ప్రజలు, ఎందుకంటే సముద్రంతో మనకున్న అనుబంధం అటువంటిది. సముద్రం మనకి చాలా ఇస్తే సముద్రం మనం నష్టం చేకూరుస్తున్నాం. మనకి సగానికి పైగా ప్రాణవాయువు సముద్రం నుంచే వస్తుందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. అలాంటి సముద్రాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పంచభూతాల్లో జలం అనేది సముద్రం. ఈ పంచభూతాలు లేకపోతే సృష్టి లేదు, మనము లేము. అలాంటి పంచభూతాలు ఒకటైన జలాన్ని మనం అత్యంత నిర్లక్ష్యంతో చూడడం ద్వారా వాతావరణ సమతుల్యత దెబ్బతిని అనేక మనం తుఫాను లాంటి వాటిని చూడగలుగుతున్నాం. విశాఖపట్నం సంబంధించి అనేక డ్రైన్స్ నేరుగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం అరణ్యరోధనగా మిగిలిపోతూ ఉంది. యూజీడీ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మనకి విశాఖపట్నంలో ఉన్నప్పటికీ అది ఒక అత్యంత విఫలమైన ఒక ప్రక్రియగా నేను భావిస్తూ ఉంటాను. ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ డ్రైన్ సిస్టమ్ నేరుగా గడ్డల్లోకి కనెక్ట్ చేయడం ద్వారా సముద్రంలోకి ఫిల్టర్ కానీ సురక్షితం కానీ నీరు వ్యర్థాలు కూడా చేరుకుంటున్నాయి. తద్వారా అపారమైన నష్టం సాగర జలాలకి చేకూరుతుందని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఉన్న 3 ప్లాంట్స్ ఉన్నాయి ఫిల్టరింగ్ యూనిట్స్. అవి కూడా అరకొరగానే పనిచేస్తూ ఉంటాయి. దాని మీద సరైన నిర్ణయం తీసుకుని సరైన ప్రక్రియలో దాన్ని పనిచేసే విధంగా ప్రభుత్వం నడిపించాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా అనేకమైన ఫిల్టరింగ్ యూనిట్లు మన వ్యర్థ జలాలకి ఫిల్టర్ చేయడానికి కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి ఉన్న 52 గేట్లలో మెయిన్ 5 గేట్లు ఉన్నాయి. ఈ 5 గేట్లని కూడా ఫిల్టరింగ్ యూనిట్లకి డైవర్ట్ చేయడం ద్వారా కొంతవరకు మనకి నష్టం తగ్గుతుందనేది కూడా అంచనా ఉంది. అయితే దాని అడుగులు మాత్రం ముందుకు పడట్లేదు. సో ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఫిల్టరింగ్ యూనిట్లు డైవర్ట్ చేసి ఫిల్టర్ అయిన వాటర్ మాత్రమే సముద్రంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి అధికారులని ప్రభుత్వాన్ని కూడా మరీ కోరుతున్నాను. గడిచిన 6 నెలలుగా మా యొక్క సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కరించలేదని యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి మణి అన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మా న్యాయమైన సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారి డిమాండ్ చేశారు. విశాఖపట్నం ట్రెజరీ అండి. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ 2015లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కనీసం మా వేతనాలు 7,850 రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. మా పరిస్థితి అయితే దయానీయంగా ఉంది. ఎక్కడెక్కడో ఈ కొండలంటూ నిర్పేదలు మంచి చెడ్డ వాళ్ళందరూ తల్లిబిడ్డని తీసుకుని వెళ్ళేటప్పుడు మేము నానా ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళని క్షేమంగా ఇంటికి దించి మేము సురక్షితంగా రావడానికి నానా తిప్పలు పడుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు మాకు 4 నెలలుగా జీతాలు లేవు. కనీసం ప్రభుత్వం ఇవ్వాల్సిన 18,500 రూపాయలు కూడా చట్టం ప్రకారం మాకైతే ఇస్తలేదండి. దానికోసం ఈ గవర్నమెంట్ చొరవ తీసుకొని మా సమస్యల్ని వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. మేము సమ్మె చేస్తాము, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చెయ్యండి అని చెప్పి ప్రభుత్వానికి గడిచిన 6 నెలలుగా మేము కాగితాలు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు వస్తున్న వేతనం 7,850 రూపాయలు. చట్ట ప్రకారం మాకు రావాల్సిన వేతనం 18,500 రూపాయలు. ఈ తేడాన్ని సరిచేయమని అడిగాం, సరిచేయలేదు.
మాకు సెలవులు కానీ 8 గంటల పనిదినం కానీ లేదు, అనుకుంటే ఇన్సూరెన్స్ కానీ లేదు, ఉద్యోగ భద్రత లేదు. ఇది పేద ఏజెన్సీ తల్లి బిడ్డకు చాలా ఉపయోగపడే సర్వీసు. ఈ సర్వీసును ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. ఇప్పటి వరకు అరవింద వాళ్ళు చేశారు. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని కోరుతున్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. అలాగే గడిచిన 4 నెలలుగా మాకు వేతనాలు చెల్లించలేదు. తక్షణం వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము. ఇప్పుడు మేము సమ్మెలోకి వెళ్ళాము అంటే ఆ పేద తల్లి బిడ్డ ఎంతో నష్టపోతారు, ఎంత ఆపసోపాలు పడతారు, ప్రయాణం చేయలేక ఎన్నో బాధలు పడతారు. కాబట్టి ప్రభుత్వం నేరుగా మాతో చర్చించి మా డిమాండ్లు పరిష్కారం చేసి పేద తల్లి బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ విడుదల చేశారు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 32,719 మంది ఉత్తీర్ణులయ్యారని, మహిళల్లో 6వ ర్యాంక్ షేక్ బసేరున్ షా, పురుషులలో మనోజ్ మేకా మొదటి ర్యాంక్ సాధించారు. మిగిలిన వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ ఫిమేల్ క్వాలిఫైడ్ 95.79, మేల్ క్వాలిఫైడ్ 94.37, BCA ఫిమేల్ క్వాలిఫైడ్ 94.14, మేల్ క్వాలిఫైడ్ 93.88, BCB ఫిమేల్ క్వాలిఫైడ్ 95.41, ఫిమేల్ 94.44, BCC ఫిమేల్ క్వాలిఫైడ్ 98.82%, మేల్ క్వాలిఫైడ్ 95.40, BCD male qualified 95.47, BCD male qualified 95.28. So BCC lo overall BCC lo highest maximum qualified BCC. So less number of students registered in that category compared to other category, but qualified is higher in అందులోని. సో మీకు ఇందాక చెప్పినట్టు SC/ST ఎవరైతే ఎగ్జామ్ వచ్చారో అందరికీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్ జెండర్ వైజ్ మీకు చదవడం జరిగింది, దానిలో ఉంది. సో ఈ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా మీడియా మిత్రులు వచ్చి కొన్ని అలర్ట్స్ ఇచ్చారు. సో అకార్డింగ్లీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్కి వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. సో వారి సహకారంతో ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాం. సో వీ వుడ్ లైక్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ ఎక్సలెంట్ support extended by APSE, Chairman APSE and the entire team, and also all the government officials, including the police department, district magistrates, everyone. So we are here not to rank toppers only. First rank Manoj Meka 197.9140 marks, normalized marks, first rank out of 200. So rank 2 Dwarakachala Sandeep Reddy 179.5174. Rank 3 Sakala Krishna Sai 178.5175. Rank 4 Valluri. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.